జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నా, రోడ్లు వేస్తున్నా, దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా. నేను ఒక మాట చెప్పగలను, నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను. కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో 100% సీసీ రోడ్స్ అయిపోయినాయి కర్నూలులో. మన కర్నూలులో అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు, కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు కలెక్టర్. ఇందాక వేదిక పైన చూస్తా ఉంటే అందరూ నందికొట్కూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి కర్నూలు నేను అభివృద్ధి చేసుకున్నప్పుడు మిగతా జిల్లాలు నేను ఎందుకు చేయట్లేదని మిగతా వాళ్ళ మీద అడగాలనిపించింది. మీరందరూ గ్యాంగ్ అప్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే షణ్ముఖ్ గారికి ఐఎఫ్ఎస్ అధికారి, డైరెక్టర్ నరేగా, వారికి కూడా అంటే మేము నరేగాకి తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వంలో సరిగ్గా జాతీయ ఉపాధి హామీకి పథకం కాదు, మొన్న గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం సగటు బతుకు తెరువు లేకుండా ఇబ్బంది పడుతున్న కూలి సోదరి మనులకి చేయడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది. అలాంటి పథకాన్ని దుర్వినియోగం చేసి ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు మన అసెంబ్లీలో. అలాంటివన్నీ ఎదుర్కోవడానికే షణ్ముఖ్ గారిని పెట్టాం. అలాగే వారితో పాటు మనకి శ్రీమతి నవ్య గారికి, ఐఏఎస్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ కర్నూలు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఐపీఎస్ శ్రీ కోయా ప్రవీణ్ గారికి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వారికి కూడా నా హృదయపూర్వక కర్నూలు రేంజ్ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే యువ ఐపీఎస్ అధికారి శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి, నా సూపర్ ఎస్పీ ఆఫ్ కర్నూలు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. I love you. మీరు ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరు అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే ఎంత గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను. నేను మనుషుల్లో గెలుపుని విజయం డబ్బుని లెక్కించను. కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు, కష్ట సమయంలో మీరు నిలబడ్డారు, బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. అది ఏం లేదు అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదిక పైన నాయకులందరూ తెగించి రాగలరు. కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే 175కి మనం 164 సీట్లు కొట్టగలిగాము, 21 పార్లమెంట్ సీట్లు. అంటే ఇది సామాన్యమైన విజయంగా దేశం తల తిప్పి చూసిన విజయం అది. అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయినంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలరు. కానీ మీరు మా వెనక నడవకపోయింటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు. అందుకని ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ మహిళలకి మీది విజయం. అది మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో 119 కిలోమీటర్లకు గాను 117 కిలోమీటర్ల సీసీ రోడ్లని 75 కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి. అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి. దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ రంజిత్ పాషా గారిని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పనిచేయాలి అనేది నేను నా విజ్ఞాపన అందరికీ. ఇవన్నీ కూడా మన పల్లెకొండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మీరు చూడండి, ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకు ఇప్పుడు దాకా 100-300 లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి, అనుభవశీలురైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా చేయాలి నాలాంటి వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు ఒక సీనియర్స్ దగ్గర